అందరికీ నమస్కారం. నేను టి. భవానీ శంకర్రావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ, పార్తపురం, మన్యం జిల్లా. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు రైతాంగానికి ఈ సూపర్ ఎల్నినో ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, పంటల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఈ సూపర్ ఎల్నినో అనేది సముద్రంలో గాలుల్లో వచ్చినటువంటి మార్పుల వలన వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, తర్వాత కరువు ఏర్పడుతుంది, సరైన సమయానికి వర్షాలు పడవు, వర్షపాతం తగ్గుతుంది. ఇటువంటి మార్పులు అనేవి జరుగుతాయి కాబట్టి రైతులకి ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1876లో సూపర్ ఎల్నినో ఒకసారి రావడం జరిగింది. దాని వలన 2 సంవత్సరాల వరకు కూడా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి, ప్రజలకి కష్టాలు ఏర్పడ్డాయి. మళ్ళీ 150 సంవత్సరాల తర్వాత ఈ 2026 సంవత్సరంలో సూపర్ ఎల్నినో అనేది వస్తుందని ప్రకటించడం జరిగింది. దీనికి అనేకమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఉష్ణోగ్రత సుమారు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుంది, అది మనం చూస్తున్నాం కూడాను. వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు విస్తృత స్థాయిలో పిఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఖర్చు ఏమి ఉండదు దీనికి. సుమారు 1,07,000 ఎకరాలకి మనం తగ్గట్టుగా కిట్స్ తయారు చేశాం. ఇది ఇంకా విస్తృతం చేస్తాం. ఈ కిట్ లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు అనేటువంటి మొక్కలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. దానికి సంబంధించినటువంటి 2-3 రకాల పంటల విత్తనాలు ఉంటాయి. ఈ 20 రకాల పంటల విత్తనాలు కూడా 15 కేజీలు ఎకరాకి వేసుకోవాలి. కొంచెం పదును గాని తడి గాని ఉన్నప్పుడు మనం యాజిటీజ్ వేసుకోవచ్చు. పదును లేదు, వర్షం లేదు, మేము వేసుకోవాలన్నప్పుడు సీడ్ పెలటైజేషన్, విత్తన గుళికలు అనేవి తయారు చేసుకోవాలి. విత్తన గుళికలు కూడా మన వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ మీకు సహకరిస్తారు విత్తన గుళికలు తయారు చేయడంలోని. ఆ విత్తన గుళికలు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే విత్తనం మరి పాడవకుండా వర్షం వచ్చినప్పుడు మనకి మొలక రావడం జరుగుతుంది. అదేవిధంగా కాలువ భూముల్లోను, చెరువు భూముల్లోను సాగు చేస్తున్నటువంటి పొలాల్లో ఈ పచ్చిరొట్ట విత్తనాలు కూడా మనం వేసుకోవడం మంచిది. దానివలన ఈ రసాయనిక ఎరువులు వాడకం తగ్గుతుంది. ఈ వ్యవసాయ పొలాల్లోనే కాకుండా ఉద్యానవన పంటలైనటువంటి మామిడి, జీడి మామిడి, అరటి, ఆయిల్ పామ్లో కూడా మనం ఈ పిఎండిఎస్ కిట్స్ నవధాన్యాలు అనేవి వేసుకుంటే మనకు వాటి వలన ఎల్నినో ఎఫెక్ట్ వాటి కూడా తట్టుకుంటుంది, రైతుకు ఆదాయం వస్తుంది. అందులో సుమారు 10 కేజీలు ఎకరానికి వేసుకుంటే సరిపోతుందండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు రైతులు ఈ కరువు పరిస్థితులని, ఎల్నినో ఎఫెక్ట్ ని దాటిపోవచ్చని నేను తెలియజేయడం జరుగుతుంది. వర్షాలు ఒకవేళ బాగా పడినట్టయితే ఈ నవధాన్యాలు అనేవి భూమిలోని చూపుకొని ఎరువు కింద మారుతాయి. వర్షాలు ఏమైనటువంటి ఇబ్బంది అయినట్టయితే అది ప్రధాన పంటగా కూడా మారిపోతుంది. అంటే సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, కంది, ఆముదము ఇటువంటి పంటలు ఉంటాయి. ఈ పంటలు అనేవి ప్రధాన పంట కింద మారి రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. ఈ నవధాన్యాలు పిఎండిఎస్ కిట్లు వేయటం వలన మనకి నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది. కాబట్టి రైతుకి చాలా ఇటువంటిది లాభదాయకమైనటువంటి కార్యక్రమం ఇది. పిఎండిఎస్ కిట్స్ అనేవి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రతి మండలంలో ఉన్నారు, సిఆర్పిస్ అని ఉన్నారు, వాళ్ళ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. మన ఆర్ఎస్కేలో ఉన్నటువంటి విఏలు, విహెచ్ఏలు వీళ్ళకి సహకరిస్తారు. వీళ్ళ ద్వారా మన ఫీల్డ్ లో ఈ విత్తనాలు దొరకడం జరుగుతుందండి.